హాయ్. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో వనవాసం జాతర చాలా బాగా జరుగుతుంది. మీకు కూడా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పండుగ ముందు రోజు ఇట్లా కథలు వేస్తారు. చాలా ఇయర్స్ నుంచి వేస్తున్నారు. పండుగ రోజు 3 days వేస్తారనమాట. చుట్టాలందరూ వస్తారు కదా, ఇంకా కథ దగ్గరనే కూర్చొని వింటారనమాట. ఆలోపు గంధం వచ్చేస్తుంది. ఈ వీడియో చూసేయండి. ఏ ఊర్లో అయినా ఇట్లా గంధం తీసి జాతర చేశారు కదా, అసలు ఎందుకు తీస్తారో నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఊరోళ్ళందరూ కలిసి ఇట్లా డ్యాన్స్లు వేసుకుంటా దర్గా వరకు తీసుకెళ్తారు. మా ఊర్లో వనవాసం జాతర అని చెప్పాను కదా, ఆ దేవుడు పక్కనే ఉంటుంది అనమాట దర్గా. ఇంకా అక్కడికి తీసుకెళ్తారు. డ్యాన్స్ ఇది ఇంకా పొద్దున్నే తీసిన అనమాట. నేను లేచేసరికి మా మమ్మీ జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. అసలు ఎన్ని చేసిందో మీరే చూడండి. ఒక చాట నిండా చేసింది అనమాట. కళ్ళలో తినడానికి అని చెప్పి శనగగుడాలు అయితే వేసింది. ఊర్లోకి వస్తే టిఫిన్ తీసుకుని తింటున్నా, ఎందుకంటే మధ్యాహ్నం 1-2 అవుతుంది అనమాట. మా మమ్మీ ఏమో ఇక్కడ కావాల్సిన సామాన్లన్నీ తట్టలోకి సదురుతుంది అనమాట. ఈలోపు మా నాన్న వెళ్ళి బండ్లకైతే పూజ చేయించుకొచ్చారు. ఆ రోజు అమ్మవారికి అసలు ఎన్ని ఏటలు బలిస్తారో, ఇంటింటికి ఒక ఏట లెక్క బలిస్తారనమాట. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా అట్లనే చేసుకొచ్చారు మా వాళ్ళంతా. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికో ఏం వెళ్ళాము, మా బావి దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే బోర్ నీళ్ళు, కూరగాయలు మాకు కావాల్సినట్టు ఉండొచ్చు. అదే వేరే వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళినాం అనుకో, ఇది ముట్టుకోవద్దు అది ముట్టుకోవద్దు అన్నట్టు ఉంటుంది. మా బావి దగ్గరనే ఇంకా మా తాత ఒక 2 అరల రేకులు వేసిన అనమాట. అక్కడనే వండుకొని తినొచ్చు, మంచిగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా అదే చెట్టు కిందకి వెళ్తాము ఎవ్రీ ఇయర్. ఇంకా ఇదే చెట్టు అనమాట. ఇంకా ఇక్కడ చెట్టునే దేవత లెక్క కొలుస్తారు కాబట్టి అమ్మవారికి బొట్టు పెట్టి మా మమ్మీ వాళ్ళు వంట అయితే స్టార్ట్ చేశారనమాట. మేము వచ్చేసరికి తాత మటన్ కొట్టేసిండు. తాత వీడియో చూసిండంటే చాలు హాయ్ చెప్పేశాడు. మీరు కూడా మా తాతకి హాయ్ చెప్పేసేయండి. ఇంకా మేము అంతమంది ఉన్నాం కదా, తలా ఒక చెయ్యి వేస్తే అమ్మ వాళ్ళకి ఈజీ అవుతుందని మేమైతే కూరగాయలు కట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి వంట అయితే స్టార్ట్ చేసిర్రు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్ చేసిర్రు అనుకుంటా, అది కూడా చూపిస్తా. ఇంకా మేము మా పని అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మా పని ఏందనుకుంటున్నారా, ఇంకా అప్పుడే తీసిర్రు కళ్ళు. మా తాత తీసుకొచ్చి మాకు చేతిలో పెట్టిండు అంతే. కథం మేమైతే కథం చేసేసినాము. ఇంకా ఇక్కడ వంటలు చూపిస్తున్నాము. ఇందాక చెప్పినా కదా, అవే వంటలు అనమాట. ఒకటి ఎక్స్ట్రా బోటి ఫ్రై అంతే. ఇంకా ఎందుకో పొయ్యిరాళ్ళ మీద ఇట్లా ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. ఇంకా అమ్మవారి గుడంగా కొంచెం తీసుకెళ్ళిరు. ఇంకా మేమందరం ఇట్లా కూర్చొని తింటే అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఇయర్లీ ఒక్కసారైనా వెళ్ళాలి. అసలు మీ సైడ్ వెళ్తారా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా తినేసిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. పిల్లలేమో ఆడుకుంటారు, పెద్దవాళ్ళేమో మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా వంటలు అవి చేస్తారు కాబట్టి. ఇంకా ఈ తిని రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మంచిగా అందరం కొత్త బట్టలు కట్టుకొని ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం అన్నమాట. తిని తాగి దేవుని దగ్గరికి వెళ్ళడం ఏంది అనుకోవచ్చు, మా సైడ్ అట్లనే వెళ్తారనమాట దేవుని దగ్గరికి. మేమందరం కలిసి ఇంకా ట్రాక్టర్లోనే వెళ్ళిపోతున్నాం. మా ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్పేసేయండి. అసలు ఎంతమంది ఉంటారంటే అసలు మా ఊళ్ళ కంటే వేరే ఊళ్ళో ఎక్కువ ఉంటారనమాట. ఇసుకేస్తే రాలనంత మంది ఉంటారు. ఎందుకంటే చాలా బాగా జరుగుతుంది. అసలు చూడండి ఒకసారి మీరే, బయటనే ఎంతమంది, అసలు ఇంకా లోపల ఎంతమంది ఉంటారు చూడండి. అసలు ఎంత అంటే అబ్బబ్బబ్బా, అసలు అక్కడ మన వాళ్ళు తప్పిపోయినా కూడా మనం గుర్తుపట్టుకోలేము, అంత పబ్లిక్ ఉన్నారు అసలు. ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము. అసలు అమ్మవారే కనిపిస్తలేరు.
అసలు వీడియో తీద్దామంటే అస్సలు అంటే కనిపించలేరు. ఇంకా ఎట్లనో అట్లా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా వీడియో ఫోటో అయితే తీసుకొని వచ్చినా అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? ఇంతమందిలో అమ్మవారిని చూడాలంటే అసలు ఎంత అదృష్టం ఉండాలి. ఇంకా శ్రీ ముత్యాలమ్మ తల్లి అని కామెంట్స్లో రాయండి. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డే ఏంటి జాతర కదా, ఇంకా జాతరకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మేమైతే జాతర చేయడానికి అని వెళ్ళినాం కదా, ఇంకా కథ దగ్గరనే కూర్చున్నాం. చాలా మంది అసలు ఊర్లో ఉన్నంతమంది ఇంకా కథ దగ్గరనే ఉంటాయి జాతర చూడడానికి వచ్చిన వాళ్ళందరూ. ఇంకా మాకు కావాల్సినవి ఏంటి, పిల్లలకి బొమ్మలు, మాకు గాజులు అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు గాజులు పెట్టించినారు. గాజులు పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా ఫొటోస్ అంతే. ఇంకా ఫొటోసే కదా మనకు కావాల్సినవి. ఇంకా ఫోటోలు దింపుకోవడం, స్టేటస్ పెట్టుకోవడం అనమాట. గాజులు ఎలా అనిపించాయో కామెంట్స్లో చెప్పండి. ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.